కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కూటమి ఎలా ఎలా ఉందంటారు ఏంటి? కొత్తగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందనే చూడాలి కదా, వేచి చూడాలి. మరి ఇప్పుడు ఆయన చేసిన పథకాలన్నీ ఈయన చేస్తాడా లేదో. రెండోది అమ్మఒడి, మరి ముసలోళ్ళకి మరి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. ఇవన్నీ సక్రమంగా జరిగితే పర్వాలా. లేదు మళ్ళీ బ్యాంకులకి వెళ్ళాలి, మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిప్పాలి, ముసలోళ్ళని తిప్పాలంటే మరి చాలా ఇబ్బంది. కాబట్టి వికలాంగులు వీళ్ళందరూ ఉంటారు కదా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఏంటంటే ఏదైనా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయనకంటే 2 ఇంతలుగా చేస్తే ఈ ప్రభుత్వం చాలా వరకు బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఈవీఎంలు కానీ వ్యవస్థలు కానీ మేనేజ్ చేసాడు చంద్రబాబు నాయుడు కానీ, అలాగే కొంతమంది కేంద్రం కానీ అంటున్నారు. అదేమో మనం చెప్పలేము. అది ఎంతవరకు అంటే కొంతవరకు చాలా వరకు అనుకుంటున్నారు కానీ మనం తెలియదు అంతే. అంటే ఎంత భారీ మెజారిటీ వచ్చింది కూటమికి, దీని మీద అనుమానమే. ప్రతి ఒక్కళ్ళకి అనుమానంగానే ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఏంటంటే కనీసం ఒక 20-30 సీట్లన్నా వస్తాయేమో అని అనుకున్నారు. ఇంత క్లీన్ షిప్ జరిగిందంటే ఏదో జరిగింది. ప్రతి ఒక్కరిలో మటి ఉన్నది వాస్తవం. ఓవరాల్గా మీకు చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఎలా మాట్లాడుకుంటున్నారు అదే ఇదే పరిస్థితి. ఏదో చేశారు, ఏదో జరిగింది సంథింగ్ అని అనుకుంటున్నారు. అది మీరు ఎవరైతే బాగుందనుకున్నారు? ఎవరు వచ్చారంటే మాకు ఏంటంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకేం పెద్ద ఇదేం కాదు. ఎవరు వచ్చినా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాకపోతే ఏంటంటే కొంతవరకు మరీ ఇంత క్లీన్ షిప్ కాకుండా ప్రతి ఒక్కళ్ళలో అనుమానం అంటే ఒకటి మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము మట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఏ పథకాలు తీసుకోలేదు, మేము ఏ ఆహారం మాకు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మాకు పింఛన్ ఇస్తుంది రిటైర్డ్ ఎంప్లాయీస్. కాకపోతే ఏంటంటే ఒక అనుమానం అంటే ఏంటంటే ఇంత ఇదిగా చేశాడు, ఇంత ఇలా చేసినోడే మరి కనీసం ఒక 25 సీట్లన్నా రాలేదనే ప్రతి ఒక్కళ్ళు అనుమానం అంటే ఉంది. అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందని చెప్పి అంటున్నారు. వ్యతిరేకత అంటే రెండోది ఏంటంటే ముఖ్యంగా మన ఇప్పుడు అమరావతిలో అనవసరంగా దాంట్లో ఇబ్బంది, అమరావతి వేరే చోట మార్చేస్తానన్నారు ఒకటి. ఈ టైటిల్స్ ఒకటి, టైటిల్స్లో ఏదో తీసేసుకుంటున్నారు, భూమి అంతా లాగేసుకుంటున్నారు. ఆ భూమి లాగేసుకుంటారు, అదొకటి బాగా జనాల్లోకి ఎక్కింది. భూమి కొలిస్తే కొంతమంది భూములు కొలుస్తారు కదా, ఆ భూముల్లో 2 సెంట్లు 3 సెంట్లు కలిసింది అనుకోండి, అది ఏదో తీసుకుంటారు అని ప్రజల్లో ఒక ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. పాతకాలం నుంచి చాలామంది ఉంటారు కదా, అది 1 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు కలిసింది అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడేమో. ఇంకా ఎక్కువగా ఏదో రీతిగానే ఈ భూమి ఇట్లా చెప్పేసేసి గవర్నమెంట్ భూములు లాగేసుకుంటాడేమోనని జనాల్లో బాగా వెళ్ళింది. రెండోది ఏంటంటే వైజాగ్లో 3 గవర్నమెంట్స్ రాజధాని 3 రాజధాని జనాలకి చాలా వరకు నచ్చలేదు. అంటే ఇక్కడ ఒప్పుకున్న ఇక్కడ విజయవాడలో తీసుకున్న దాన్ని ఒప్పుకున్నారు. అనవసరం మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ 3 రాజధానులు చేస్తానన్నాడు అంటే కొంచెం జనాల్లో బాధ కలిగింది. అది కూటమి ఏర్పడింది, హ్యాపీ ఎలా ఫీల్ అవుతుంది? అలా అంటే ఓటేసినందుకు ప్రయోజనంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు పడ్డ కష్టం తీరినట్టుంది, వాళ్ళకి పడ్డ కష్టంకి ఫలితం దక్కింది. భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడేమో కొంతమంది ఏమో వ్యవస్థను మేనేజ్ చేశారని చెప్పాను. అదేం లేదు, అలా అయితే 2019లో వాళ్ళు అలాగే అనుకోవచ్చుగా. కాబట్టి ఇది ప్రజల తీర్పు. ఇది కూటమి ఏర్పడింది, ఎలా ఉంటుంది? కూటమి ఏర్పడింది బాగానే ఉంటుంది అంటారు. ఏం బాగుంటుంది? ఏ పథకాలు పెట్టినా అంటుండగా ఆయన ఎంత మాత్రం ఎత్తులో చూద్దాం, ఆయన కాడికి ఎంత బాగా ఎత్తులో చూద్దాం అని ఆయన కంటే ఎక్కువ ఇస్తానని జనాలు చూస్తారు అంటున్నారు. జనాలు కానీ నమ్మారు, కానీ ఆయన ఏడు చంద్రబాబు ఎరిగి ఏమి ఇచ్చాడు, ఆయన సగం ఎత్తాడు సగం ఏడు అంతే. ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు. కూటమి వల్ల మరి ఎలా గెలిచాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు, కానీ ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు అనుకుంటున్నాం మరి.
సరే ఎలా చూస్తున్నారు జనాలు అందరూ కూడా? అంటే ఇప్పుడు వన్ సైడ్గా తీర్పిచ్చారు, 10 సీట్లు మాత్రమే ప్రతిపక్షం. అది ఎవరు నమ్మట్లేదండి. అసలు నమ్మక 1 సైడ్ అనేది 10 సీట్లు అనేది ఎవరు నమ్మట్లే. పోటీ అన్నారు కాబట్టి పోటీ 10 అటు ఇటు కనీసం 60, 50, 60 అన్న వస్తుంది అనుకున్నారు. ఘోరంగా 10 ఇవ్వటం అనేది అది ఎవరు నమ్మట్లేదు. ఎలా జరిగింది ఏం జరిగింది అనేది జనాలకు తెలియట్లేదు. అది తెలిసినా చేసేది ఏం లేదనుకో. అది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అదే ప్రజలే అంటుండ్రు, వాళ్ళకి వేసిన వాళ్ళు అంటుండ్రు ఇంత ఘోరంగా ఓడిపోద్దని మేము కలగలేదు, ఇలా 10 ఎందుకు వచ్చినాయని మాకే అర్థం కావట్లేదని వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళే అంటుండ్రు. మాకే డౌట్ వస్తుంది అనమాట. అది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా రాకపోవడం. అదే కదా, ఒక సీటు రావడం అనేది కదా అసలు ఈడెంలో ఏం జరిగింది అనేది జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఇంత ఘోర పరాజయం ఉండదు కదా. అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలిచారు. అలాగే ఇప్పుడు జనసేన చెబుతుంటే జనసేన కాదు, జనసేన ఇంకా 10 ఇచ్చినా గెలిచేవాళ్ళు. ఇంకా 10 ఇచ్చినా జనసేన కానీ బీజేపీ కానీ 10 ఇచ్చినా గెలిచేవాళ్ళు. వేసారు జనాలు వేయడం, మరి ఓట్లు ఎలా గెలిచారు ఏంటి అనేది జనాలకు అర్థం కావట్లేదు కదా. ఈ జనాలు ఎవరు వేసారంటే అటు ఇటు అయినా సరిసంగమైన పడి ఉంటాయి. 10 అటు ఇటు అయినా గవర్నమెంట్ రాకపోయినా ఒక 50, 60 అయినా వస్తుంది అనుకుంటారు. అసలు రాక 10 సీట్ అనేది జనాలు ఎవరు నమ్మట్లేదు. కూటమి ఏర్పడింది, ఎలా ఉందంటారు? ఓటమి ఏర్పడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడిని పట్టించుకోలేదు. ఫస్ట్ ఆడు ఏం చేస్తాడో అన్నాడు, చేశాడు. 2009, 14లో కాంగ్రెస్ హటావా అన్నాడు, కాంగ్రెస్ వెళ్ళిపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు మోకాల మీద కూర్చోబెడుతున్నాడు, కూర్చోబెట్టాడు. జగన్ పాతాళానికి తొక్కుతా అన్నాడు, తొక్కాడు అంతే. అంటే గెలవలేకపోవచ్చు కానీ ఎవరైనా నన్ను ఓడించగలుగుతాడు. 100% స్ట్రైక్ రేట్ తీసుకుని 21 స్థానాలు కొట్టాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు జగనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్స్పెక్ట్ చేయలే. అంత దెబ్బ కొట్టాడు, నెంబర్ 1 దెబ్బ మామూలుగా ఉండదు. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఉండడం కంటే మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ విడిగా వెళ్ళి ఆ ప్రతిపక్ష హోదా కూడా జగన్ లేదు కాబట్టి వీళ్ళే ప్రతిపక్ష పాత్ర పోటీ చేసి దాన్ని ఫిల్ చేసి జనాలకు మంచి చేస్తారు. అది ఎలా ఉండబోద్ది అంటారు రాబోయే రోజుల్లో కూడా? అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు సహాయం కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీని ఆసరా తీసుకుని రాష్ట్రానికి ఏమైనా భవిష్యత్తు ఉంటే ఖచ్చితంగా నిన్న గెలిచిన మట్టినే పవన్ కళ్యాణ్ చెప్పాడంటే ఇది మనకి అలంకారం కాదు, బాధ్యత లాగా ఉంది. అది ఖచ్చితంగా మనోడు ఎప్పుడు జనాల గురించి ఆలోచిస్తాడు అన్న. ఫస్ట్ టైం నుంచి జనాల గురించి ఆలోచిస్తాడు కాబట్టి అధికారం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏ మినిస్టర్ కూడా తీసుకోడు. వీలైనంత వరకు ప్రతిపక్షంలో ఉంటాడు, ఎమ్మెల్యేగా తన జనాల గురించి పోరాడుతూ ఉంటాడు. ఎలాగో సెంట్రల్లో కూడా మన అవసరం ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు చూస్తున్నారు కొత్తగా ఏర్పడిన కూటమి ఎలా ఉందంటారు? నిన్నగా వచ్చింది, ఇంతవరకు ఏం తెలియలేదుగా. కొంతకాలం ఆగిన తర్వాత కానీ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, ఎలా ఉందంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు కూటమి ఏర్పడింది? ఇంకా ఏం తెలియలేదండి. ఇప్పుడు చాలామంది ఏమన్నారని అనుమానాలను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అదే ప్రజలు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఏమీ లేదండి, ఆ విషయాలు మాకు తెలియదు. ప్రస్తుతానికి కొంతకాలం గడిచిన తర్వాత ఏంటనేది తెలుస్తుంది తప్ప లేకపోతే ప్రస్తుతానికి ఏమీ లేదండి. ప్రస్తుతానికి బాగానే ఉంది.